నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మద్యం కుంభకోణం డెన్లో నోట్ల కట్టలు కుప్ప ముడుపుల సొత్తు లెక్కలేసిన చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు వెలుగులోకి సంచలన వీడియో హైదరాబాద్ విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన సగానికి తగ్గనున్న 5 గంటల ప్రయాణం రహదారులు సంపద సృష్టికి మార్గాలన్న చంద్రబాబు ఏపీలో ఈ ఏడాది 1000 కిలోమీటర్ల నేషనల్ హైవేల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన భూసేకరణకు నిర్ణయం ప్రపంచంతో పోటీ పడడానికే కొత్త క్రీడా విధానమన్న సీఎం ఆటల్లో తెలంగాణ పోరాట స్ఫూర్తి చాటుదామని పిలుపు ఒలింపిక్స్ పతకాలే లక్ష్యమని వెల్లడి 18 నెలల్లో 80% హామీ అమలు చేశామన్న కాంగ్రెస్ ఆర్మూర్లో జనహిత పాదయాత్ర బీఆర్ఎస్ వల్లే నదీ జలాల్లో తెలంగాణ వాటాకు గండిపడిందన్న టీపీసీసీ చీఫ్ కేంద్రంతో కొట్లాడి బీసీ కోట సాధిస్తామన్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీ ధర్నాకు తరలి రావాలని జనహిత పాదయాత్రలో పిలుపు 2024 ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలను తోసిపుచ్చిన ఈసీ రాహుల్ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం ఓటరు జాబితాపై ఫిర్యాదులు అందలేదని వివరణ భారత్కు భారీగా అమెరికా ముడి చమురు జనవరి జూన్ మధ్య 51% పెరిగిన దిగుమతులు ఎల్పీజీ ఎల్ఎన్జీలో 100% వృద్ధి ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించి డెన్లో దాచిన ముడుపుల డబ్బు వీడియో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు ఆ డబ్బును లెక్కిస్తున్నట్లు ఆ దృశ్యాల్లో ఉంది పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు ఉన్న ఆ వీడియో దర్యాప్తులో కీలకం కానుంది ఈ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులకు మరికొన్ని కీలక ఆధారాలు కూడా లభించినట్లు తెలుస్తోంది మద్యం కుంభకోణం కేసులో వైసీపీ పెద్దల ప్రమేయంపై అత్యంత కీలకమైన మరో ఆధారం బయటపడింది కీలక నిందితుల్లో ఒకరు A34గా ఉన్న వెంకటేష్ నాయుడు ఓ డెన్లో కోట్ల రూపాయల నోట్ల కట్టల్ని లెక్కిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడితో పాటు ఇదే కేసులో నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడు ప్రధాన అనుచరుడు కావడంతో ఆ వీడియో సంచలనంగా మారింది మద్యం సొమ్ము ఏనాడు ముట్టనేలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు కుంభకోణమే జరగలేదని వైసీపీ నేతలు చెబుతున్న మాటలు బుకాయింపేనని ఈ వీడియోతో మరోసారి తేటతెల్లమైంది మద్యం కుంభకోణంలో ఒక్క ముడుపుల ద్వారా 3500 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు సిట్ ఇప్పటికే ప్రాథమిక అభియోగపత్రంలో పేర్కొంది ఇటీవల హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్ లో 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది తాజాగా బయటపడిన వీడియో పరిశీలిస్తే అప్పట్లో ఎంత పెద్ద ఎత్తున దోచుకున్నారో స్పష్టమవుతోంది ఇటీవల అరెస్ట్ అయిన నిందితుల సెల్ ఫోన్లలోని డేటాను రిట్రైవ్ చేసిన సిట్ అధికారులు కీలక వీడియోలు స్వాధీనం చేసుకున్నారు ఇంకా అనేక వీడియోలు లభ్యమైనట్లు సమాచారం దర్యాప్తులో ఇవి తిరుగులేని ఆధారాలవుతాయని అధికారులు భావిస్తున్నారు వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఆ వీడియోను పరిశీలిస్తే ఓ గదిలో నల్లటి టీపాయిపై నిలువుగా అడ్డంగా 6-7 వరుసల్లో 500 100 నోట్లు కట్టలు కట్టి ఉన్నాయి వాటిని వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్నారు కొన్ని కట్టల్ని చూపిస్తూ ఇక్కడి వరకు 4 అని చెబుతున్నారు మరికొన్ని నోట్ల కట్టల్ని చూపించి మొత్తం 5 అని వివరిస్తున్నట్లు ఉంది ఆయన అలా లెక్క చెబుతుంటే మరో వ్యక్తి ఆ నోట్ల కట్టల్ని అట్టపెట్టెల్లో నింపుతున్నారు అక్కడున్న నోట్ల కట్టలు వెంకటేష్ నాయుడు చెప్పిన మాటల్ని బట్టి చూస్తే ఆ మొత్తం 5 కోట్లు అని అర్థమవుతోంది అయితే ఆ డబ్బు ఎవరికి చేర్చారనే దానిపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఈ వీడియో 2021 నాటిదని భావిస్తున్నారు మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి రాజ్కేశిరెడ్డి బృందం ముడుపులు వసూలు చేసి వాటిని ఎప్పటికప్పుడు హైదరాబాద్ తాడేపల్లిలోని డెన్లకు చేర్చేవారు అక్కడి నుంచి ఆ సొత్తు నాటి ప్రభుత్వ పెద్దలకు చేరేది ఆ సొమ్మునే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారు హైదరాబాద్ బంజారాయిల్స్ లోని కృషి వ్యాలీ అపార్ట్మెంట్ లోని తన నివాసాన్నే ఓ డెన్ గా మార్చేసిన వెంకటేష్ నాయుడు అందులోని సొత్తుకు క్యాష్ హ్యాండ్లర్ గా వ్యవహరించారు అక్కడి నుంచే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బృందం అక్రమ డబ్బును ఏపీకి తీసుకొచ్చేది దాదాపు 50 నుంచి 60 కోట్లు
ఏపీకి తీసుకొచ్చారు. ఆ డెన్ సహా మరికొన్ని డెన్లకు సంబంధించి వీడియోలు తీసుకొని వెంకటేష్ నాయుడు తన సెల్ ఫోన్లో పెట్టుకున్నారు. జూన్లో వెంకటేష్ ను అరెస్టు చేసిన సిట్ అధికారులు ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందులోని డేటా రిట్రైవ్ చేయగా ఈ వీడియోలు వెలుగుచూసినట్లు సమాచారం. హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం చేసుకునే వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, బాల్య స్నేహితుడు. మద్యం ముడుపుల సొమ్మును డెన్లో భద్రపరచడం, ఆ సొత్తును గత ప్రభుత్వ పెద్దలకు చేరవేయడంలో చెవిరెడ్డి, వెంకటేష్ల పాత్ర ఉన్నట్లు సిట్ గుర్తించింది. తమ ప్రమేయంపై విచారణ జరుగుతోందని తెలిసిన వెంటనే వారిద్దరూ శ్రీలంక మీదుగా మాల్దీవులకు పారిపోయేందుకు ప్రయత్నించారు. బెంగళూరు విమానాశ్రయంలో ఉండగా సిట్ అధికారులు జూన్ 18న వారిని అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితులైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను వెంకటేష్ నాయుడు తరచుగా కలిసేవాడని సిట్ గుర్తించింది. 2022 జనవరి 15న అప్పటి సీఎం జగన్ నివాసం తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సెట్ను వెంకటేష్ నాయుడు వేయించినట్లు సిట్ గుర్తించింది. ఈ వేడుకల్లో జగన్ కు అత్యంత సన్నిహితులే పాల్గొన్నారు. అలాంటి చోట జగన్తో కరచారణం చేస్తూ వెంకటేష్ ఆత్మీయంగా మెలిగారు. వారి పక్కనే చెవిరెడ్డి కూడా ఉన్నారు. దీన్ని బట్టి వారి సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ శివార్లో ఇటీవల ఓ ఫామ్ హౌస్ నుంచి మద్యం ముడుపులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలను విడిగా ఉంచాలని ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. వాటిని ఇతర నోట్లతో కలపవద్దని బ్యాంకుకు సూచించింది. ఈ నగదుకు సంబంధించి A1 రాజ్ కేశిరెడ్డి తరపు న్యాయవాదులు దుష్యంత్ రెడ్డి, విష్ణువర్ధన్ అవినీతి నిరోధక శాఖ కోర్టులో మెమో దాఖలు చేశారు. సిట్ అధికారులు కొత్త నోట్లు తెచ్చి సీజ్ పేరుతో కథలు అల్లుతున్నారని రిజర్వ్ బ్యాంక్ అధికారుల సాయంతో ఆ నోట్ల నెంబర్ల ఆధారంగా ధృవీకరించాలని కోరారు. నోట్ల నెంబర్లు నమోదు చేయకుండానే బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు సిద్ధమయ్యారని, స్వాధీనం చేసుకున్న నగదును బ్యాంకులో ఇతర నోట్లతో కలపకుండా చూడాలని మెమోలో అభ్యర్థించారు. అంత డబ్బు బ్యాంకులో ఉంచడం సాధ్యం కాదని, దాన్ని కరెన్సీ చెస్ట్కు పంపామని బ్యాంక్ అధికారులు సమాధానమిచ్చారు. సంపద సృష్టికి మార్గాలు రహదారులే అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది 1000 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించనున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో 20 పోర్టులు, 8 విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. మరోవైపు హైదరాబాద్, విజయవాడ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనివల్ల 5 గంటల ప్రయాణం సగానికి తగ్గుతుందన్నారు. ఈ ఏడాది 15,000 కోట్లతో 1000 కిలోమీటర్ల జాతీయ రహదారులు వేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలో జరిగిన జాతీయ రహదారుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు సంపద సృష్టి మార్గాలు రహదారులని అన్నారు. గత 5 ఏళ్లలో ఏపీలో రోడ్లు విధ్వంసమైనట్లు విమర్శించారు. ప్రస్తుతం ఏపీలో 70,000 కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. ఒక్క ఏడాదిలో సుమారు 11,000 కోట్లతో 180 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలోని నెంబర్ 1 దేశంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసే శక్తి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే సామర్థ్యం గడ్కరీ గారికి ఉన్నాయని, ప్రస్తుతం 70,000 కోట్ల రూపాయలు విలువ చేసే రోడ్డు పనులన్నీ కూడా శాంక్షన్ అయినాయి. దగ్గర 11,000 కోట్లు, 760 కిలోమీటర్లు ఒక సంవత్సరంలో పూర్తి చేశాం. ఐఎమ్ అష్యూరింగ్ యూ గడ్కరీ సాబ్, from my side, Government of Andhra Pradesh, no land acquisition problem will be there. హబ్ అండ్ స్పోక్ తరహాలో ఏపీలో 20 పోర్టులు తయారు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 9 విమానాశ్రయాలు సిద్ధం కావాలని సూచించారు. ఇన్లాండ్ వాటర్వేస్ ప్రణాళికలు రూపొందిస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏపీకి 2 రోప్ వేలు ఇప్పటికే మంజూరయ్యాయన్న సీఎం మరో 4 మంజూరుకు గడ్కరీ అంగీకరించారని తెలిపారు. ఒక పక్క వికసిత్ భారత్, ఇంకో పక్క స్వర్ణ ఆంధ్రప్రదేశ్, ఈ 2 కూడా జయప్రదం కావాలంటే మళ్లీ మనం రహదారుల పైన, ఎయిర్పోర్ట్ల పైన, లేకపోతే పోర్ట్ల పైన, ఇన్లాండ్ వాటర్వేస్ పైన, ఇంకో పక్క రైల్వే లైన్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. సౌత్ ఇండియాలో అమరావతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కవర్ చేస్తే 5 కోట్ల మందిని కవర్ చేసినట్టు అవుతుంది. ఇది బిగ్గెస్ట్ ఎకనామిక్ కారిడార్ గా తయారవుతుంది. ఏపీలో 1,00,000 కోట్ల పనులు చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2 నెలల్లోనే అమెరికాతో సమానంగా ఏపీలో రోడ్లు తయారవుతాయని వెల్లడించారు. హైదరాబాద్, విజయవాడ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని గడ్కరీ చెప్పారు. हाइड्रोजन ट्रायल के लिए 10 रूट पर काम कर रहे हैं. आंध्र प्रदेश में ये जो विशाखापट्टनम से बय्यावरम ये प्रोजेक्ट लिया है, वॉल्वो को दिया है. अब टाटा ने हाइड्रोजन फ्यूल सेल का ट्रक लॉन्च किया जिसका मैंने इनॉग्रेशन किया है, और आईसी इंजन डीजल और पेट्रोल का, उसमें भी हाइड्रोजन डाल के गाड़ियां चल रही है.
मैं चंद्रा बाबू जी को विशेष रूप से अनुरोध करूंगा, ये हाइड्रोजन ये भविष्य है। हैदराबाद विजयवाड़ा 6 लेनिंग जो है इसका काम हमने शुरू किया है। इसमें बहुत एक्सीडेंट होते हैं और ये रोड पर 50,000 पीसीयूज ट्रैफिक है, ये पूरा करेंगे। इससे हैदराबाद से विजयवाड़ा 5 घंटे का समय 2.5 घंटे में आएगा। గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేయకపోగా కనీసం గుంతలు కూడా పూడ్చలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. కేంద్రం సాయం చేసినా కూడా ఏపీ అభివృద్ధిపై శ్రద్ధ చూపలేదని మండిపడ్డారు. ప్రతి ఊర్లో కూడా ఊరికి మధ్య గుంతలు పూడ్చడంతో పాటు రహదారులు నిర్మిస్తా ఉన్నాం. హైవేలు ఈ రోజున గడ్కరీ గారి ఆశీస్సులతో మనం ప్రారంభిస్తా ఉన్నాం. వీటన్నిటికి కూడా మనకు కావాల్సింది కనీసం ఒక 15 సంవత్సరాలు ఈ కూటమి చాలా బలంగా ఉండాలి. వాళ్ళు ఎన్నో రకాలుగా ఈ కూటమి ఐక్యతని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్నింటినీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏపీలో రహదారుల అభివృద్ధిపై ఏవీని ప్రదర్శించిన కూటమి ప్రభుత్వం రహదారుల భద్రతపై ప్రత్యేక గీతం విడుదల చేసింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులైన వారిలో 99.98% రైతుల ఖాతాల్లో నిధులు జమైనట్లు ఏపీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. 44,75,000 మందికి సాయం అందిందని వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న ప్రాంతాలతో పాటు ఈకేవైసీ సమస్య, ఎన్పీసీఐలో చురుగ్గా లేని, మ్యాపింగ్ కాని సుమారు 1,00,000 మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ సొమ్ము ఇంకా జమ కాలేదన్నారు. వ్యవసాయ శాఖ అందించిన డేటాలో కేవలం 1,067 ఖాతాలకు మాత్రమే నగదు బదిలీ కాలేదని, ఆర్టీజీఎస్ ద్వారా సమాచారం అందిందని ఢిల్లీరావు తెలిపారు. తిరస్కరణకు గురైన రైతులు ఆదివారం నుంచి గ్రామ రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు ఇవ్వవచ్చని సూచించారు. భూభారతితో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కొల్లాపూర్లోని పర్యాటక శాఖ అతిథి గృహంలో నిర్వహించిన సమీక్షలో అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అనంతరం సోమశిల పర్యాటక కేంద్రాన్ని సందర్శించిన ఆయన స్పీడ్ బోట్పై కృష్ణానదిలో కాసేపు విహరించారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ తనను వ్యవసాయ చట్టాలపై మాట్లాడవద్దని బెదిరించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విజ్ఞాన్ భవన్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన ఆయన ఒకసారి తనను అరుణ్ జైట్లీ కలిశారని, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారని వివరించారు. ఆ బెదిరింపులను తాను అప్పుడే తిప్పికొట్టినట్లు రాహుల్ చెప్పారు. బ్రిటిష్ సామ్రాజ్యమే కాంగ్రెస్ను ఏం చేయలేకపోయింది, మీరెంత అని తాను జైట్లీని ప్రశ్నించినట్లు వివరించారు. మరోవైపు రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ కొట్టిపారేసింది. జైట్లీ 2019లో మరణించారని, వ్యవసాయ చట్టాలు 2020లో వచ్చాయని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు. కమలం పార్టీపై ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్ 2020లో వచ్చిన చట్టాలు బీజేపీ దీర్ఘకాల వ్యవసాయ వ్యతిరేక విధానాల ఫలితమని మండిపడ్డారు. 2014, 2017లో రైతు వ్యతిరేక చట్టాల ప్రస్తావన వచ్చిందని, రాహుల్ ఆ విధానాలను గట్టిగా వ్యతిరేకించారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వివరించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. నిరాధార ఆరోపణలతో ఎన్నికల వ్యవస్థపై అనవసరంగా ఒత్తిడి తెచ్చేందుకు, అధికారులను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. కర్ణాటకలోని ఓ నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లలో 1.5 లక్షల నకిలీ ఓట్లు గుర్తించినట్లు రాహుల్ ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ చనిపోయిందని మండిపడగా ఈసీ ఈ విధంగా స్పందించింది. 2024 ఎన్నికల ఓటరు జాబితా ముసాయిదా, తుది జాబితాలను కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పక్షాలతో పంచుకున్నామని, అప్పీల్కు అవకాశం కూడా ఇచ్చినట్లు ఈసీ గుర్తు చేసింది. అయినప్పటికీ 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ నుంచి ఏ అప్పీళ్లు దాఖలు కాలేదని వివరించింది. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి మాత్రం 8 పిటిషన్లు వచ్చాయని వెల్లడించింది. అన్ని అంశాలపై వివరణ ఇచ్చేందుకు రాహుల్ ప్రత్యక్షంగా 2025 జూన్ 12న తమతో హాజరు కావాలని ఆహ్వానం పంపినప్పటికీ ఆయన స్పందించలేదని ఈసీ వివరించింది. ప్రపంచంతో పోటీ పడమే లక్ష్యంగా కొత్త క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆటల్లో తెలంగాణ పోరాట స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఒలింపిక్స్లో పతకాలే లక్ష్యమన్న ఆయన 2026లో ఖేలో ఇండియా క్రీడల ఆతిథ్యానికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ క్రీడా సదస్సు సందర్భంగా క్రీడా విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. క్రీడల్లో ప్రపంచ స్థాయిలో నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. పోరాటాలు చైతన్యానికే కాదు, క్రీడలకు సైతం తెలంగాణ అడ్డా అని స్పష్టం చేశారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్లో
క్రీడా విధానాన్ని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సీఎం ఆవిష్కరించారు. 15 ఏళ్లుగా క్రీడలకు ప్రాధాన్యం తగ్గిందని, తమ ప్రభుత్వ హయాంలో పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన క్రీడా విధానంతో తెలంగాణలో కొత్త అధ్యాయం మొదలు కానుందని రేవంత్ రెడ్డి అన్నారు. చదువుల్లోనే కాదు, క్రీడలలో రాణిస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది, మీకు అండగా నిలబడుతుంది. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ రోజు ఆ క్రీడా మైదానాలన్నీ కూడా పెళ్లిళ్లు చేసుకునే ఫంక్షన్ హాల్స్ గా మారిపోయినాయి. ఈ విధానానికి స్వస్తి పలకాలని ఒక స్పష్టమైన క్రీడా విధానాన్ని, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలను ప్రోత్సహించాలని మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ చూసిన తర్వాత స్పష్టంగా నేను నిర్ణయించుకున్నా. తెలంగాణ రైజింగ్ 2047లో స్పోర్ట్స్ పాలసీ కూడా ఒక చాప్టర్ పెట్టి సమాజంలో సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళని ఈరోజు ఒక వేదిక మీదకి తీసుకొచ్చినాం. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి వాళ్ళు వినియోగిస్తారని, వాళ్ళ వైపు నుంచి మద్దతు ఉంటుందని ఈరోజు వాళ్ళందరినీ కూడా సగర్వంగా ఈ వేదిక మీద కూర్చోబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పాలసీని 5 దశల్లో ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. దీర్ఘకాలిక దృష్టితో క్రీడల అభివృద్ధి, ఉపాధి మార్గాలు, క్రీడా వాతావరణాన్ని పెంచడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. కాంక్లేవ్ ప్రారంభించిన తర్వాత 2 ప్యానెల్ డిస్కషన్స్ నడిచాయి. అందులో గగన్ నారంగ్, అంజుబాబీ జార్జ్, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి, నీలం బాబర్ దేశాయ్, అదిలి సుమరివాలా వంటి క్రీడాకారులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. కొంతమంది క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకం అందించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడా పాలసీని తీసుకురావడం సంతోషంగా ఉందని అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసన కామినేని అన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా క్రీడలకు దగ్గరగా ఉండాలని సూచించారు. I'm truly honored to be here, and sports has been an integral part of my growing up. My father has always been with the archery team, and he's motivated us that sports makes a human being better, and the human performance is much better if you take up a sport. And as CM Garu said, we must make our mark at the Olympics, and if we all come together, I'm sure we can do it. I really support the Telangana government, and I'm very proud that they're taking this initiative to bring more people to play sport. క్రీడాభివృద్ధి కోసం పాలక మండలిని ఏర్పాటు చేసింది. దీనికి సంజీవ్ గోయంకా చైర్పర్సన్గా, ఉపాసన కొణిదెల వైస్ చైర్పర్సన్గా, సభ్యులుగా ప్రముఖ క్రీడాకారులను నియమించింది. కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర 3వ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో సాగింది. ఆలూరు రోడ్డు వద్ద మీనాక్షి నటరాజన్ బృందానికి కార్యకర్తలు స్వాగతం పలికారు. పార్టీ పతాకాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం పెర్కిట్ కూడలి వరకు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలల్లోనే 80% హామీలను అమలు చేశామని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. తెలంగాణ హక్కులను కేసీఆర్ కాలరాయడం వల్లే కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు గండిపడిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 10 ఏళ్లు కేసీఆర్ పాలన చేసిండు. 8 లక్షల అప్పు చేసి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. భారం రేవంత్ రెడ్డి మీద పడ్డది. అప్పు 6,000 కోట్లు నెల కడుతూనే మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాము, 40 లక్షల చక్కెర క్యారెట్లు ఇచ్చాము, సన్న బియ్యం ఇస్తా ఉన్నాము. కేసీఆర్ కి అధికారం పోయిందని నిద్ర రావట్లే. కేటీఆర్ అయితే పిచ్చోడై తిరుగుతా ఉన్నాడు. అధికారం పోయింది, మనసున పట్టట్లే. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అబద్ధాలు ఆడుతా ఉన్నారు. బనకచర్ల పాపం కేసీఆర్దే. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు పోలీసులు విచారణ చేయనున్నారు. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో దసరాల తారుమారు కేసులో ఆయన 14వ నిందితుడిగా ఉన్నారు. మాజీ మంత్రిని 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ శనివారం నెల్లూరు 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ శారదారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన న్యాయవాది సమక్షంలో ప్రశ్నించాలని సూచించింది. సిఆర్డీఏ కార్యాలయంలో అధికారుల అవినీతిపై వెంటనే విచారణ చేయించాలని అమరావతి రైతులు డిమాండ్ చేశారు. తుళ్లూరులో రాజధాని రైతులు జేఏసీ సమావేశం నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్లో రైతుల భాగస్వామ్యం ముఖ్య భూమిక పోషించే అంశంపై త్వరలోనే మంత్రి నారాయణతో సమావేశం కావాలని నిర్ణయించారు. రైతుల సమస్యలు, అమరావతి అభివృద్ధిపై సీఎంను కలవాలని తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి మంత్రితో సమావేశం నిర్వహించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. 2025లో అమెరికా నుంచి భారత్కు ముడి చమురు దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక అగ్రరాజ్యంతో ముడి చమురు ఒప్పందాలు భారీగా పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024తో పోలిస్తే ఈ ఏడాది జనవరి, జూన్లో
ముడి చమురు దిగుమతుల్లో 51% వృద్ధి నమోదైంది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఈ పెరుగుదల 114%కి చేరింది. అమెరికా నుంచి ముడి చమురు దిగుమతుల విలువ $1.73 బిలియన్ నుంచి $3.7 బిలియన్ చేరింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పీజీ, ద్రవీకృత సహజ వాయువు ఎల్ఎన్జీ దిగుమతులు కూడా పెరిగాయి. ఎల్ఎన్జీ దిగుమతులు 2024-25లో $1.41 బిలియన్ నుంచి $2.46 బిలియన్ అంటే దాదాపు 100% పెరిగాయి. ఈ వాణిజ్య పెరుగుదల భారత అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తోంది. సామాజిక దుర్గా పూజలకు 1,10,000 చొప్పున ప్రభుత్వ గ్రాంటు ప్రకటించడం ద్వారా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మత రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపించింది. దీదీ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోకుండా గ్రాంట్లు మాత్రమే ఇస్తోందని బీజేపీ నేత అగ్నిమిత్రాపాల్ విమర్శించారు. ఆలయాలు నిర్మించడం, పూజలకు గ్రాంట్లు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం కాకూడదన్నారు. రోడ్ల నిర్మాణం, ఉపాధి కల్పనను పక్కన పెట్టి మత రాజకీయాలతో సీఎం బిజీగా ఉన్నారని అగ్నిమిత్రాపాల్ ఆరోపించారు. దీనివల్ల ఇతర మతస్థులు కూడా వారి ప్రార్థనా స్థలాల నిర్మాణం కోసం గ్రాంట్లు కోరతారని హెచ్చరించారు. మతంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి అభివృద్ధికి బీజేపీ మద్దతు ఇస్తుందని అగ్నిమిత్రాపాల్ వివరించారు. భర్త హత్య కేసులో అతని భార్యతో పాటు ఆమె ప్రియుణ్ణి ఏడాది తర్వాత ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సోనియా అనే వివాహిత ప్రియుడు రోహిత్తో కలిసి భర్త ప్రీతం ప్రకాష్ను హత్య చేసింది. మృతదేహాన్ని సోనిపట్లోని ఓ కాల్వలో పడేసింది. ఆటో డ్రైవర్ అయిన ప్రీతంపై కూడా అక్రమ ఆయుధాలు, డ్రగ్స్ వంటి 10కి పైగా కేసులున్నాయి. కోర్టు అతన్ని నేరస్తుడిగా గుర్తించింది. ప్రీతం, సోనియాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి 3 సంతానం. తర్వాత వారి మధ్య తగాదాలు జరగడంతో రోహిత్తో సోనియా వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఏడాది తర్వాత ప్రీతంను అతని భార్య, ఆమె ప్రియుడే చంపినట్లు గుర్తించారు. ప్రీతం ఫోన్ను రోహిత్ స్విచ్ ఆన్ చేయడంతో పోలీసులు దాన్ని ట్రాక్ చేసి హత్య కేసును ఛేదించారు. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ రసవత్తర ముగింపు ముంగిట నిలిచింది. సిరీస్ ఫలితం 4వ రోజైన ఇవాళే తేలిపోనుంది. భారత బౌలర్ల శ్రమకు న్యాయం చేస్తూ బ్యాటర్లు అదరగొట్టడంతో ఇంగ్లాండ్కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 3వ రోజు ఆట చివరికి ఇంగ్లాండ్ 2వ ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. జట్టుకు డకెట్ 34, క్రాలీ 14 స్కోరుతో శుభారంభాన్ని అందించారు. ఆఖర్లో క్రాలీని సిరాజ్ బౌల్ చేయడంతో ఆటను భారత్ సంతృప్తిగా ముగించింది. అంతకుముందు 2వ ఇన్నింగ్స్లో అంచనాలను మించి ఆడిన భారత్ 396 పరుగులు చేసి ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్ 164 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లను బాది 118 రన్స్ చేసి కెరీర్లోనే అత్యంత విలువైనది అనదగ్గ శతకం సాధించాడు. 2వ రోజు నైట్ వాచ్మన్గా వచ్చిన ఆకాశ్దీప్ 94 బంతుల్లో 66 పరుగులు చేసి ఇంగ్లీష్ బౌలర్లకు షాక్ ఇచ్చాడు. జడేజా 77 బంతుల్లో 53, సుందర్ 46 బంతుల్లో 53 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లో జోష్ టంగ్ 125కు 5, అట్కిన్సన్ 127కు 3, ఓవర్టన్ 98కి 2 వికెట్లు తీసి రాణించారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ కాగా ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది.